నమస్కారం, ఎస్వి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షతన ప్రశాంతంగా సాగిన కౌన్సిల్ అత్యవసర సాధారణ సమావేశాలు. పెన్షన్దారులకు మే నెల పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయని తెలియజేసిన తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న. ప్రజాగరణ సభలో పాల్గొనేందుకు మంగళవారం తెనాలి పట్టణానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెనాలి పట్టణంలో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. తెనాలి సుల్తానాబాద్ ఎలిఫ్యాంట్ నుండి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ సభాస్థలి వరకు చంద్రబాబు నాయుడు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు చంద్రబాబు నాయుడుకు నీరాజనాలు పలికారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. తెనాలి సుల్తానాబాద్లోని ఎలిఫ్యాంట్ వద్ద
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, పలువురు నేతలు చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సుల్తానాబాద్, చెంచుపేట, పాత బస్టాండ్ సెంటర్, గంగానం గుడి మీదుగా చంద్రబాబు నాయుడు రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో దారి పొడవునా అభిమానులు చంద్రబాబు నాయుడుకు నీరాజనం పలికారు. సందడి వాతావరణంతో, గజమాలతో చంద్రబాబు నాయుడుకు తమ సంఘీభావాన్ని తెలిపారు. యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననపేని రాజకుమారి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పలువురు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్లను ఏప్రిల్, మే మాసాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్దారులకు బ్యాంకు ఖాతాలకు పెన్షన్ నగదును జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలోని 16,000 మంది పైచిలకు పెన్షన్దారులు ఉన్నారని, అందులో 70% మందికి బ్యాంక్ ఖాతాలకు పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అనారోగ్య సమస్యలు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ శేషన్ వివరించారు. మన పట్టణంలో సుమారుగా ఇప్పటి వరకు 16,000 మందికి సామాజిక పెన్షన్లు అందబోతున్నాయి. అవి వృద్ధుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులవి ఇలా రకరకాలుగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కార్యాచరణకు భిన్నంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క డైరెక్షన్తో ఈసారి పెన్షన్లన్నీ కూడా బ్యాంకుల ద్వారానే పెన్షన్లు రాబోతున్నాయి. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉందో వారందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంకులలోకి జమ కాబోతున్నాయి. రిమైనింగ్ 25% లోపల ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బాగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా మన సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ మీ ఇంట్లోకి వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇంటికి వచ్చి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క సమాచారాన్ని మీకు ఇప్పటికీ మా యొక్క సెక్రటరీస్ అందించి ఉంటారు. అదేవిధంగా ఎవరికి ఆన్లైన్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తారు సమాచారం ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించండి. ముఖ్యంగా చెప్పుకొచ్చి అంటే ఈ యొక్క పెన్షనర్ కూడా మీరు సచివాలయానికి రావద్దనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రేపటి నుంచి రేపు, ఎల్లుండి 2-3 దినాల్లోనే ఇదంతా క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా ఎవరికన్నా కానీ ఒకరిద్దరికి టెక్నికల్ రీజన్స్ వల్ల పడకపోతే కనుక అలాంటి వాళ్ళకు 2వ దినం మళ్ళీ వస్తాయి. కాబట్టి మరీ చెప్తున్నాము, ఎవరు కూడా పెన్షన్ కోసం అనేసి సచివాలయానికి రావద్దు చూసి కోరుతున్నాము. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ ప్రత్యేక సమావేశాలు మంగళవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అధ్యక్షతన సజావుగా కొనసాగాయి. అజెండాలోని పలు అంశాలను సభ్యులు చర్చించి ఆమోదించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం సజావుగా సాగింది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు సమావేశం చర్చించారు. అధికార పక్ష కౌన్సిల్ సభ్యులు గుంటూరు కోటేశ్వరరావు, దుబాయ్ బాబు, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు అడుచుమల్లి వెంకటేశ్వరరావు పలువురు కౌన్సిల్ సభ్యులు అడిగిన పలు అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు వివరణ తెలిపారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ కౌన్సిల్ అత్యవసర సాధారణ సమావేశాల్లో ఎజెండాలోని అన్ని అంశాలు ఆమోదించినట్టు తెలిపారు. ప్రజా అవసరాలను గుర్తించి మెరుగైన సేవలు అందించేలా తెనాలి పురపాలక సంఘం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరించినట్లు చైర్పర్సన్ రాధిక రమేష్ తెలిపారు. సమావేశంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్లు ఎం హరిప్రసాద్, ఏ నాగవేణి, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సాధారణ సమావేశం అనేది 30వ తారీఖు 4వ నెల 2024 స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజున 3 అంశాలు ఆమోదించడం జరిగింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారు 12ంటికి.
అలానే ఈ రోజున ఆ అంశాలు 2 అంశాలు ఆమోదించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము శానిటేషన్ కానివ్వండి, వేరే ఏదైనా సరే మేము అందుబాటులో ఉన్నాము. ఏదన్నా మీ వార్డులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తానికి చూస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెనాలి పట్టణంలో జరగనున్న ప్రజాగళం సభకు ఇచ్చే నేపథ్యంలో తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్రుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెనాలి పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీని పాదయాత్ర నిర్వహించి సభాస్థలికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెనాలిలో ఎన్నికల ప్రచార సభ ప్రజాగణం బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యంలో మంగళవారం తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానిక ఐతానగర్ నుండి ర్యాలీగా పాదయాత్రగా సభాస్థలికి తరలివెళ్లారు. తెనాలి ఐతానగర్ లింగారావు సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ప్రజాగణం బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నకూటి నీలాంబరం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెనాల్లో పర్యటించి ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు ప్రచారం నిర్వహించడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్, అత్తోర శరత్, ఈదర శ్రీనివాసరావు, విశేష సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం సభకి ఐతానగర్ నుంచి జనాలు వందలాదిగా బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఈ కుర్రాల్లో ఉన్న ఉత్సాహం అందరూ చూస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం వారు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రిగా గెలవాలని, ఇక్కడ మనకి నాదెండ్ల మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని, అట్లాగే మన పెమసాని చంద్రశేఖర్ గారు దేశంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన పార్లమెంట్ని సాధించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రజాగళం సభకి ఇచ్చేసిన వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరిట తెనాలికి విచ్చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఐతానగర్ నుంచి 1, 2, 39, 40 వార్డుల నుంచి శ్రీ కనిగంటి మురళీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధికంగా భారీగా ప్రజలు బయలుదేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి స్థానిక లింగారావు సెంటర్ నుంచి బయలుదేరడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెనాలి పట్టణానికి మంగళవారం చేరుచున్న నేపథ్యంలో తెనాలి మండలం అంగళకుదురు గ్రామం నుండి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామ కోణం నుండి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరున్న తెనాలి మండలం అంగళకుదురు గ్రామంలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెనాలి మార్కెట్ కూడలిలో నిర్వహించున్న ప్రజాగళం సభకు విచ్చేయడం నేపథ్యంలో గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలుపుతూ గ్రామం నుండి భారీ ర్యాలీతో సభాస్థలికి తరలి వెళ్లారు. తెనాలి మండల మాజీ ఎంపీ సూర్యదేవర వెంకట్రావు జెండా రూపి ఈ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ జెండాలతో జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు నినదిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అంగళకుదురు గ్రామం నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ తెనాలి మార్కెట్ కూడా సభాస్థలి వరకు కొనసాగింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘం పరిధిలోని ఓటర్లకు బిఎల్ఓ ద్వారా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు అందజేయడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్ తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను మంగళవారం నుండి ఓటర్లకు అందజేయడం జరుగుతుందని అన్నారు. స్లిప్లు అందిన వారికి పురపాలక సంఘ కార్యాలయంలో అందించినట్లు కమిషనర్ శేషన్ తెలిపారు. ఎలక్షన్ సంబంధించి బిఎల్ఓస్ ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ప్రింటెడ్ కాపీస్ వచ్చి మీ ఇంటికి ఇస్తుంటారు స్లిప్పులు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైతే ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ యొక్క ఓటర్స్ను కలుసుకొని మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు ఆ యొక్క స్లిప్ పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్లో సంతకాలు పెట్టండి. అండ్ ఎక్కడైనా కానీ మీకు అసలు ఆ యొక్క స్లిప్ రాలేదంటే కనుక మీకు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకసారి సంప్రదిస్తే కనుక
వాళ్ళు వచ్చి ఇస్తారు. లేదు రెండో విజిట్లో కూడా మళ్ళీ ఇంకా ఎవరికైనా వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళకు కూడా వచ్చి ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలకు వెళ్ళిపోయిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం అమర్తూరు మండలం కోరుతాడిపర్రు, వామనగుంటపాలెం, మాదిపాలెం, తురిమెళ్ల గ్రామాల్లో నక్కా ఆనందబాబు పర్యటించగా అడుగడుగున ప్రజలు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల వైఫల్యం చెంది 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆనందబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తురిమెళ్లలో ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను 4వసారి ఎన్నికల బరిలో పోటీలో ఉన్నానని, తనపై 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల ముందే నియోజకవర్గం నుండి పారిపోయారని గుర్తు చేశారు. వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ తనపై పోటీ చేయబోతుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి, పేద వర్గాల సంక్షేమం జరుగుతుందని ఆనందబాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ నాయకులు బెనర్జీ జన్మదినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కేకును కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొల్లూరు మండలం తిప్పరకట్ట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కత్తిరి హెనీ క్రిస్టియనా, కత్తిరి సురేష్, వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఓసా రాజేష్, ఎలవర్తి బ్రహ్మం, శరణగిరి, గొట్టిపాటి భానుగంగాధర్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2 సార్లు మీరందరూ ఆదరాభిమానాలు చూపించి గెలిపించారు. 3వసారి వేరే మనిషిని గెలిపించారు. మరి గెలిపించిన ఆయన 4వసారి నా మీద పోటీ చేయకుండా ఎక్కడో పారిపోయాడో మరి మీరే ఆలోచించాలి. ఈరోజు ధైర్యంగా మీ మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో మళ్ళా మీ దగ్గరికి వచ్చాను. నేను చేసిన మంచి, నేను చేసిన అభివృద్ధి నా పట్ల మీరు ఖచ్చితంగా ఆదరాభిమానాలు చూపిస్తారనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మళ్ళా నేను పోటీ చేస్తా ఉన్నా. గత 5 ఏళ్ల పరిపాలన మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి నడుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం, తన ఆదాయం, లక్షల కోట్ల డబ్బు యావదప్ప రెండోది లేదు. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను, జనానికి డబ్బులు ఇస్తున్నానని చెప్తాడు. వీళ్ళ బాబు సొమ్ము కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీరతాయి. సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు మేనిఫెస్టో. మన దళితులకి సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా అదనంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న 27 పథకాలు రద్దు చేసేసాడు. 5 ఏళ్ళు మనకి ఏ పథకం లేదు దళితులకి. ఇక్కడ దళిత వాళ్ళ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు. ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా తయారు చేశాడు. నాటు సారా, అదేవిధంగా చీప్ లిక్కరు ముఖ్యమంత్రి తయారు చేసి అమ్ముతా ఉన్నాడు. మద్యపాన్ని నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడగడానికి వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి పోయిన 5 ఏళ్ల క్రితం. మద్యపాన్ని నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 27 పథకాలు రద్దు చేశాడు. చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లు రావు. ఒకడికి ఇస్తానంటాడు. వీళ్ళ బాబు సొమ్ము ఒకడికి ఇవ్వడానికి రాజ్యాంగ పరంగా మనకి హక్కుగా రావాల్సిన వాటిని కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా దళిత సోదరి మనం తెలుసుకోండి. రేపు రాబోయే రోజుల్లో 18 ఏళ్ళకే మహిళలందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు. మేము వస్తే పెన్షన్లు రావని, తీసేస్తారని ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి 3000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి 2500 చేశాడు. ఈయన 3000 చేస్తాను అధికారంలోకి వస్తే అని చెప్పి 5 ఏళ్ళు పట్టింది 3000 చేయడానికి. ఇవాళ ముసలాన్ని కూడా చంపేస్తున్నాడు. ఎన్నికలని చెప్పి పోయిన నెల, ఈ నెల, రేపు పొద్దున్నే పెన్షన్ ఇవ్వడు చూడండి 1వ తారీఖు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్తా ఉన్నాడు. దుర్మార్గమైన ఆలోచనలు. ముందుగానే వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో జమ చేసి అందుబాటులో ఉంచి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ ఇతర అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి చేత పంపిణీ చేయించవచ్చు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను,
4,000 రూపాయల పెన్షన్, మొదటి పెన్షన్ జూలై నెలలో 7,000 రూపాయలు ఒకసారి మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు. రాబోయే రోజుల్లో దళితులకి రద్దయిన 27 పథకాలు పునరుద్ధరిస్తాం. సప్లాన్ని పునరుద్ధరించి గతంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు దళిత వాళ్ళలో జరిగాయో అదే విధంగా అన్ని కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, స్టడీ చేయండి. మరొకసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో సుపరిపాలన, సంక్షేమంతో కూడిన పాలన అందుతుందని కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలో సుపరిపాలన, ప్రజా సంక్షేమంతో కూడిన పాలన అందుతుందని కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలం తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, వేమూరు, జంపని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం పాలనలో కులాలు, మతాల మధ్య ఆంతర్యం పెరిగిపోయిందన్నారు. మతతత్వ బీజేపీ కొన్ని మతాలను అణగద్రొక్కే విధంగా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను తనకున్న అధికారంతో వేధిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ అభ్యర్థి బురుగు సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పూర్తిగా పెరిగిపోయాయని అన్నారు. ప్రజలపై పన్నుల భారం పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మా పర్యటనలో భాగంగా 3 మండలాలు కవర్ చేయడం జరిగింది. బట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు మండలాల్లో స్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం అయింది, పునర్నిర్మాణం అవుతుంది, జనాదరణ పొందుతుంది అనేటువంటి వాతావరణం అయితే కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వేమూరు శాసనసభ అభ్యర్థిగా సుబ్బారావు గారు పోటీ చేస్తూ ఉన్నారు, స్థానికుడు. ఒకసారి మీరు తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. అదేవిధంగా వైసీపీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారావు గారికి అవకాశం ఇస్తారని ఆశిస్తూ, నా విషయానికి వస్తే నేను గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటూ మీలో ఒక వ్యక్తిగా మరి పిలిస్తే పలికేటువంటి జేడీ శీలంగా మీకు అందరికీ పరిచయమే. నేను పార్లమెంటు అభ్యర్థిగా, ఎంపీగా పోటీ చేస్తున్న బాపట్ల నియోజకవర్గం నుండి కొద్దిగా తెలుగుదేశం తరఫున ఒక బీజేపీ నాయకుడు, అది కూడా తెలంగాణ బీజేపీ నాయకుడు సైకిల్ గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి వారైతే అది ఒక విధంగా ఉండేది. బీజేపీ నుండి తీసుకొని వచ్చినటువంటి అవసరం మరి వారికి ఎందుకు కలిగిందో నాకు అర్థం కాదు. దట్టు వేరే రాష్ట్రం నుండి. నేను ఒకటే మనవి చేసేది, నేనైతే అన్ని సమస్యలు ఎదిగినటువంటి వాడిని. గతంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చినప్పుడు మొత్తం నా ఎంపీ నిధులన్నీ కూడా మంచి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేశాను. 450 గ్రామాల్లో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశాను. అదేవిధంగా గుంటూరులో, ఒంగోలులో మహిళా సాధికారతని లేకపోతే సామాజిక చైతన్యం చేసేటువంటి భవనాలు 6 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయడం జరిగింది. నేను ఢిల్లీలో ఉన్నా, ఇక్కడున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అనేక రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రైతుల సమస్యలు అనేక ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంకల ప్రాంతం, ఈ వేమూరు ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ జంపని షుగర్ ఫ్యాక్టరీ మూతబడిన దగ్గర నుండి కూడా రైతులకు చాలా ఇబ్బందులు వచ్చాయి. దాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళా మొదలు పెట్టాలని ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఈ ఆలోచన కలగకపోవడం బాధాకరం. మరి రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు మనం చూసాం. పోలవరం నిర్మాణం జరగలేదు, రైతులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా రాజధాని అమరావతి పూర్తిగా నిర్మాణం చేయలేక ఎక్కడుందో రాజధాని మనకు తెలియని అధోగతిలో ఉన్నాం మనం. అదేవిధంగా ఈ 2 పార్టీలు ప్రత్యేక హోదాని వెనక్కి నెట్టేసి అది మర్చిపోయేలాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు పోరాడతారు. ప్రత్యేక హోదా వస్తే రైతుల బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, అనేక పరిశ్రమలు వస్తాయి, ట్యాక్స్ ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని మోసం చేశారు. ఏదైనా జరిగిందంటే అభివృద్ధి అది కాంగ్రెస్ హయాంలోనే. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవకాశం వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ మరి ఇండియా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. జేడీ శీలం లాంటి మీ మనిషికి మీరు ఓటు వేయించండి. వారి ముగ్గురులో శీలం గారే బెటర్ క్యాండిడేట్ అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా
నన్ను గెలిపించండి. అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని మరి పరిపాలన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసేవాడు. అయితే సంక్షేమాన్ని ఒక బూజు చూపించి కొన్ని వందల కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం నడిపింది. అంతకుముందున్న ప్రభుత్వం కూడా మరి ఇసుక దందాలు కానివ్వండి, మట్టి తవ్వకాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జొన్న సెంటర్లు, మొక్కజొన్న సెంటర్లు అని చెప్పేసి వీరందరూ కూడా సెకండ్ క్యార్ మొత్తం సంపాదించుకునే విధంగా చేసి వారి యొక్క లాభానికి, వాళ్ళ ధనార్జన కోసం రాజకీయాన్ని వ్యాపారంగా నడిపినటువంటి ఈ పార్టీల్ని పారదోడటం కోసం కాంగ్రెస్ పార్టీ గొప్ప మేనిఫెస్టోతో మీ ముందు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రైతులు పెట్టుబడి పెడితే దానికి రైతు పెట్టుబడితో పాటు 50% మరి మద్దతు ధర ఇచ్చేటట్టుగా మరి ఎంఎస్పీని పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మరి తర్వాత ప్రతి హోదా 10 సంవత్సరాలు ఇవ్వడానికి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చాలా సొంతం చేసుకున్న పరిస్థితి మనం ప్రతి ఒక్కరి దగ్గర నుండి చూస్తున్నాం. అలాగే ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక నియంత్రణతో పరిపాలన సాగిస్తుంది, ఒక నియంత్రణలా చేస్తున్నారు. వారికి నచ్చని ఎవరు ఏ ముఖ్యమంత్రులైనా కానీ, ఏ కేంద్ర మంత్రులైనా, ఏ ప్రతిపక్షంలో ఉన్న వారిని అయినా కానీ భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడతామని భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది ప్రతి విషయంలో కూడాను. అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని దాని మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంది. ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పరిపాలన రావాల్సిందే. మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే ప్రతిదానికి సిద్ధం అంటున్నారు. మన షర్మిల గారు, మన పిసిసి అధ్యక్షురాలు గారు చెప్తున్నారు, దేనికయ్యా మీరు సిద్ధం? 8 లక్షల కోట్ల అప్పులు చేయడానికి మీరు సిద్ధమా? లేకపోతే రాజధాని కట్టకపోవడానికి మీరు సిద్ధమా? పోలవరం నిర్మాణం చేయలేనందుకు మీరు సిద్ధమా? లేకపోతే దేనికి మీరు సిద్ధమని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విషయాలకు దేనికి సమాధానం లేకుండా ఉండింది. అలాగే ఇంకొకరు చూస్తుంటే యుద్ధం అంటున్నారు. ఇలాంటి మనకి యుద్ధం కాదు కావాల్సింది. మనకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది సంక్షేమం. ఏదైతే 10 సంవత్సరాల మన స్పెషల్ స్టేటస్ ఉందో అది సాధించుకునే పరిస్థితి మనకు రావాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి తాడికొండ వెంకటేశ్వరరావు, జిల్లా బీఎస్ఎస్ఎల్ అధ్యక్షులు యార్లగడ్డ గోపి, మండల పార్టీ అధ్యక్షులు పాములపాటి మూర్తి, ఏడుకొండలు, దేవరపల్లి అంబేద్కర్, నగేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి నాజర్పేట పశు వైద్యశాల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బొంతు నాగిరెడ్డి సత్యం శివ సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు మంగళవారం ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నాజర్పేట పశు వైద్యశాలలో విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ వేలాది పశువులకు అమూల్యమైన వైద్య సేవలు అందిస్తూ పశుపోషకులకు ప్రియనేస్తంగా మెలుగుతున్న డాక్టర్ బొంతు నాగిరెడ్డి సేవలను గుర్తించి సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో సత్కరించడం ఉదాహమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు, తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ తెనాలి పశు వైద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగిన పేరు బొంతు నాగిరెడ్డి అని, ఆయన మూగజీవాల పట్ల అమితమైన శ్రద్ధాశక్తులతో అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారని అన్నారు. పశు పోషకులకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వారికి ప్రభుత్వం అందిస్తున్న మందులను ఉచితంగా పశు పోషకులకు ఇస్తూ వెన్నుదున్నుగా నిలిచిన డాక్టర్ బొంతు నాగిరెడ్డిని సత్కరించుకోవడం సంతోషదాయకమని అన్నారు. భావితరాల వైద్యులకు ఆయన ఆదర్శప్రాయులని అన్నారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీత డాక్టర్ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడం మొదటి నుండి తాను అలవర్చుకున్నానని, పశువులకు సంబంధించి అవసరమైన వైద్యాన్ని అందించడంలో తనకు తృప్తి కలుగుతుందని అన్నారు. ఈ వృత్తిలో కొనసాగటం భగవంతుడు తనకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టి నరేంద్ర, మాలేపాటి హేమ్ కుమార్, షేక్ షఫీ, లైన్ శంకర్, పేటేటి రవికుమార్, మాజీ కౌన్సిలర్ దంతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెనాలపట్నంలోని బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి పశు వైద్యశాలలో సీనియర్ మోస్ట్ వైద్యులైనటువంటి డాక్టర్ నాగిరెడ్డి గారిని ఈరోజు మా సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం తరపున సత్కరించడం జరిగింది. వారు మగజీవాల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, పశువుల యజమానుల పట్ల చూపించేటువంటి ప్రేమాభిమానాలు మమ్మల్ని కూడా ఈ నాదరపేట, నందులపేట, చంద్రావూరు వరకు కూడా వారు చేస్తున్న సేవలు కల్లారా చూసి వారు చేస్తున్నటువంటి సేవ
అమూల్యమైందని చెప్పేసి భావించి వారికి సత్కారం చేయాలని చెప్పి మేము కోరటం, వారు దానికి అంగీకరించి మమ్మల్ని ఆహ్వానించడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈ మన డాక్టర్ గారి సేవలు మరి భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి పశు వైద్యులు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ సేవ చేసే భాగ్యం మనం కొంతమందికి వస్తుందని అనుకుంటుంటాం ఏంటంటే వైద్యులుగా. కానీ మనందరికీ కూడా ఆహారం అందిస్తూ, మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ, మనందరికీ కూడా కాపలా కాస్తూ, మన బాధ్యతలు కూడా మోస్తున్న మూగ జీవుల యొక్క పూర్తి వాటి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం పరితపించే నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఈరోజున ఈ చిరు సన్మానం చేయడం చాలా సంతోషదాయకం. ఆ సన్మాన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు తన్ని శివశంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలంగా మన రైతన్నలకు కానీ పాడి పంటలు పెంచే వ్యక్తులకు కానీ ఒక మంచి సందేశం ఇవ్వటం జరుగుతుంది. మనల్ని నిత్యం పూజిస్తుంటే ఆవుని మనం నిత్యం మన ఇళ్లలో కాపలాగా కుక్కలు పెట్టుకుంటుంటాం, మనం ఇంట్లో పాలు తాగుతాం, అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా జంతువుల నుంచి వస్తాయి. అలాంటి యొక్క జంతు ప్రేమికులైనటువంటి నాగిరెడ్డి గారికి మరొకసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూస్తాను. తర్వాత ఇదేంటంటే ఈ సన్మానం అనేది నాకు కాదు, అంటే ఏంటంటే ప్రపంచంలో ఏంటంటే అన్ని జీవరాశులు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు నిత్య జీవితంలో మనకి పశు సంపద అనేది మనకి ఎంతో అన్యోన్యంగా మనతో పాటు కలిసిమెలిసి ఉండేది ఇదన్నమాట. దాంట్లో వైద్యం అందించడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టమనే భావించాలి. ఎందుకంటే నేను కూడా ఎంసెట్ రాసినప్పుడు కూడా ఎన్నోసార్లు 2 సార్లు 3 సార్లు మనుషులు డాక్టర్ అవుదామని చెప్పి రాశాను. కానీ నాకేంటంటే దేవుడు ఇదే ఇచ్చాడు అవకాశం. ఈ అవకాశంతో నేను తృప్తి చెందేసి నా ఉద్యోగ జీవితంలో నేను నా ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించుకుంటూ వస్తున్నాను. అంతకంటే నేను చేసేది ఏమీ లేదు. నాకు చేతనంత వరకు నేను మంచి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఈ మంచి కొద్దిగా గుర్తించేసి మీరు నన్ను సన్మానించడం అనేది మీ సత్యం శ్రవణ సుందరం తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగంలోని తెనాలి శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గిరోజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సాధకులు పలువురు ఆయన సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అట్లే ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకొని యోగా సాధకులు తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ 57వ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం పలువురు యోగా సాధకులు కిషోర్ గురూజీని దుశ్శాలువలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గురూజీ యోగా లక్ష్యాన్ని యోగా సాధకుల చేత ప్రతిజ్ఞాపూర్వకంగా తెలిపారు. కిషోర్ గురూజీ జన్మదినోత్సవం పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో యోగా సాధకులు పేదలకు నిరాశ్రులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, ముంతా శ్రీనివాసరావు, నాగరాజు, కోమల, సుజాత, కొండారెడ్డి, సూర్యనారాయణ, సుబ్బారావు, గొడవటి సత్యనారాయణ, కందేపి వెంకటేశ్వరరావు, తల్లం వెంకట సుబ్బారావు, పలువురు యోగా సాధకులు శిష్య బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధ్యక్షతన ప్రశాంతంగా సాగిన కౌన్సిల్ అత్యవసర సాధారణ సమావేశాలు. పెన్షన్దారులకు మే నెల పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయని తెలియజేసిన తెలంగాణ పురపాలక కమిషనర్ పి శేషన్న. ఎస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి ఎస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షణ వీక్షించవచ్చు. ఎస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.